హాయ్, వెల్కమ్ టు గట్టూస్ కిచెన్. ఈరోజు నేను మీకు కందగడ్డతో అంటు పులుసు ఎలా చేయాలో చెప్తాను. ఇది పుల్ల పుల్లగా తీయగా చాలా బాగుంటుంది. అన్నంలోకి కానీ, దోశలోకి కానీ, చపాతీలోకి, పూరీల్లోకి, లంచ్ బాక్స్లో కూడా చాలా బాగుంటుంది. ఇలా మధ్య మధ్యలో పప్పు కూడా ఉడికి పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది. ఒకసారి చేసి చూడండి. మీకు కనుక నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా ఒక గిన్నె పెట్టి 7-8 స్పూన్లు నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కినాక 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. తర్వాత ఒక 4 పచ్చిమిర్చి వేసుకోవాలి. మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి కట్ చేసి వేసుకోవాలి. ఇవి కొంచెం వేగనివ్వాలి. ఒక 7-8 వెల్లుల్లి కచ్చాపచ్చ దంపింది వేసుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి. ఒక 1/8 మెంతి పొడి, మెంతులు వేయించి చేసిన పొడి అది వేసుకోవాలి. ఇదంతా కలుపుకోవాలి. ఆ తర్వాత కందగడ్డ, దీన్ని పొట్టు తీసి చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ఇలాంటి 2 కందగడ్డలు నేను పొట్టు తీసి ముక్కలుగా చేసుకున్నవి ఇవి ఇందులో వేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇదంతా చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 3 టీ స్పూన్ల వరకు శనగపప్పు వేసుకోవాలి. ఇదంతా చక్కగా కలుపుకోవాలి. మూత పెట్టి కందగడ్డ వేగే వరకు మనం మధ్య మధ్యలో మూత తీస్తూ వేయించుకోవాలి. కందగడ్డ ఇలా ఒక 10 మినిట్స్ మనం మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో చిక్కటి చింతపండు పులుసు ఒక 3 కప్పుల వరకు వేసుకోవాలి. మనం సాంబార్ కన్నా కూడా కొంచెం చిక్కగా ఉండాలి. ఒక స్పూన్ వరకు నేను ఉప్పు కారం కలిపింది 1 స్పూన్ వరకు వేసుకోవాలి. ఇంకొక 1/2 స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఎందుకంటే మనం ఒక 5 వరకు పచ్చిమిర్చి వేసుకున్నాం. చింతపండు పులుపు కాబట్టి మనకు కొంచెం ఎక్స్ట్రా ఉప్పు పడుతుంది. కొంచెం బెల్లం, ఈ 2 వేసుకోవాలి. ఇవన్నీ చక్కగా కలిపి మనం మూత పెట్టి కందగడ్డలు ఉడికించుకోవాలి. కందగడ్డ చూసుకోవాలి ఉడికిందేమో. ఇంకొక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇలా కందగడ్డ ఉడికింది కదా. ఇప్పుడు ఇందులో ఒక 2 టీ స్పూన్లు బియ్యం పిండిలో ఒక 1/2 కప్పు వాటర్ పోసేసి కలిపాను. ఇది వేసుకోవాలి. ఒక 3 టీ స్పూన్లు నువ్వులు వేయించి పొడి చేసింది ఇది కూడా వేసుకోవాలి. ఇదంతా చక్కగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మూత పెట్టేసి ఇంకొక 5 నిమిషాలు ఉడికించుకోవాలి దీన్ని. ఇలా ఒక 5 నిమిషాలు మనం బియ్యం పిండి, నువ్వుల పొడి వేసి ఉడికిస్తే ఈ నువ్వుల పొడి, బియ్యం పిండి ఈ పులుసుకంతా చక్కగా పట్టుకుంటుంది. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి. ఎక్కువ వేసుకోవాలి, చాలా బాగుంటుంది. అంతా కలుపుకోవాలి. మూత పెట్టి
స్టవ్ ఆఫ్ చేసి ఒక 10 నిమిషాలు మనం ఇదే గిన్నెలో ఉంచుకోవాలి. ఆ తర్వాత దీన్ని మనం ఇంకో గిన్నెలోకి మార్చుకోవాలి. కందగడ్డ అంటు పులుసు రెడీ అయిపోయింది. ఇది అన్నంలోకి కానీ, చపాతీలోకి కానీ, దోశలోకి కానీ, పూరీలోకి కానీ చాలా బాగుంటుంది. అన్నంలో అయితే మనం ముద్దపప్పు పెట్టుకొని దాంతోపాటు కాంబినేషన్. అసలు లంచ్ బాక్స్లోకి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక 2 డేస్ వరకు కూడా ఇది నిలువ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టకుండా ఉంటుంది. 2 డేస్ వరకు నిలువ ఉంటుంది. ఒక్కసారి చేసి చూడండి. మీకు గనక నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కందగడ్డ అంటు పులుసు రెడీ.